నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రమేష్ నేత నల్గొండ పట్టణంలో 300 మందితో భారీ ర్యాలీ, ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రమేష్ నేత నల్గొండ పట్టణంలో 300 మందితో భారీగా ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ఓబీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి సరిత డప్పులతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువర్సెల్ చైర్మన్ వన్మాల రమేష్, నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగోని మాధవి, జిల్లా కిసాన్ సెల్ నాయకులు యాట వీరారెడ్డి, జిల్లా మైనార్టీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్ కందుల విజయ్ కుమార్, రాష్ట్ర ఐఎన్టీసీ కార్యదర్శి చిట్యాల సయ్యద్, ఓబీసీ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు చింతల వరప్రసాద్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కొల్లి మురళి, ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు రాముల యాదవ్ నారాయణ, కోటేశ్వరి, గంజి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు నాది చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, గుర్తు గుర్తు. ఇంటి దగ్గర తీస్తే బాగుంటుంది. ఇంటికి పోయి తీస్తే పెట్టారా ఒక్కసారి పట్టుకోండి మేడం. రమేష్ అన్న ఒకసారి పట్టుకోండి. దేనిక వస్తురా సానా ఒక్కసారి నాకు కొంచెం సెల్ కొంచెం కదా. ఓకే. కుందూరు రఘువీరారెడ్డి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం. జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తు ఐపీసీ గాయన గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకెళ్తున్నాం, మా పథకాలు తీసుకెళ్తున్నాం. అండ్ మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా గ్యారంటీస్, నారీ న్యాయం కావచ్చు, రైతుల న్యాయం కావచ్చు, యువ వికాసం, అన్ని కార్యక్రమాలని ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్తూ మరి మేము ప్రచారం సాగిస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తున్నాము, టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది దేశాన్ని, కేంద్రంలో ఉంది. మరి ఈ 2 వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి కూడా మనకు ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి చెందటం లేదు. ఈరోజు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. వాళ్ళకి ఇచ్చిన ఎంపీలు ఎట్లా ఉన్నారో చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరి మీద 1000 కేసులు పెట్టి ఈరోజు మహిళల్ని ఇబ్బంది పెట్టిన కేసులలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఎంపీలుగా ఇచ్చి వాళ్ళని తీసుకొస్తుంది బీజేపీ. మహిళలకు రక్షణ లేదు. మరి జన్ధన్ ఖాతాలు తెరవమని 15 లక్షలు ఇస్తామన్నారు, అవి వేయలేదు. నిరుద్యోగం 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ ఫిలప్ చేస్తా అన్నాడు, అవి కూడా వేయలేదు. నల్లధనాన్ని తీసేసి